సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసాం మైండ్ క్రాఫ్ట్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 8 కి అయితే. సో వెల్కమ్ బ్యాక్. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో గైస్. ఎస్ గైస్, వచ్చేసాం. సో మీరు మీరు చూసే ఉంటారు, గమనించి ఉంటారు, గ్యాస్ పెద్దదైంది. ఎస్, ఇట్స్ ట్రూ. ఇప్పుడు దానికి లీడ్ ఉన్నా లేకపోయినా ఒకటే అనుకుంటా. ఉందా లేదా, తెగిపోయిందా చెక్ చేద్దాం. ఓకే, గో. ఉందా గైస్? అయ్యి బాబోయ్, ఉంది. ఆగండి. దీనికి శాడిల్ అదేదో అంటారు కదా, శాడిల్ కాదు, గ్యాస్ని రైడ్ చేయడానికి. అది ఎలా తయారు చెయ్యాలో చూద్దాము. ఏది ఇందులో ఉంటుంది. ఎస్, మనకి మేబీ ఆరెంజ్. సో మనకైతే ఆరెంజ్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఓకే, నో లెట్స్ గో. ఇప్పుడైతే మనకు గోల్డెన్ క్యారెట్స్ కావాలి. 9 ఉన్నాయి కాబట్టి మనం ఫాస్ట్గా చేసేసుకుందాం. ఎస్, పెట్టే ఈ 10 5 చేసి. ఓ షీట్ మ్యాన్. ఓకే, మళ్ళీ 5 చేసి. ఎస్, తీసేద్దాం ఫాస్ట్గా. రావట్లేదు ఎందుకు? ఓకే, స్క్రోల్ చేసి ఏది ఫస్ట్ ఇక్కడ లేదు, లాస్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇంగట్సా? నేను ఇంకా ఇంగట్స్ అంటేనేంటి, దాని పేరేంటి? ఇంగట్ ఏదో అట్లేండి, చిన్నవి ఉంటాయి చూడండి, అది దాని పేరు ఇప్పుడు వస్తుంది. ఆగండి, ఇంకా ఫాస్ట్గా ఇవి తీసేద్దాం. ఓకే, సరిపోతాయి అని అనుకుంటున్నాను, మరి చెక్ చేద్దాం. నగ్గెట్స్ అయితే కావాలబ్బా, దాని పేరు నగ్గెట్స్, ఇంగట్స్ కాదు, మర్చిపోయా, సారీ. ఓకే, ఎన్ని వస్తాయి? 19 20 సరిపోదు, ఐ థింక్ సో, రైట్. ఇంకా చేద్దాం, ఏమవుతుంది. నగెట్స్ తీసేద్దాం ఫాస్ట్గా. ఓకే ఓకే, ఇంకా కొంచెం తీసైతే ఆపేద్దాం, సరిపోద్ది. ఓకే, ఇంకా గోల్డెన్ క్యారెట్స్ పెడుతున్నాను అబ్బా నేను. ఓకే, అరౌండ్ 40 or 50 ఓ స్టాక్ వచ్చినా సరిపోద్దులేండి. స్టాక్ కాకపోయినా 50 అలా వచ్చినా సరిపోద్ది. 45 చాలు, ఇట్స్ ఎనఫ్, ఐ థింక్ సో. ఓకే, ఇంకా గోల్డెన్ ఇంగట్స్, ఐరన్ నగ్గెట్స్ లోపల పెట్టేద్దాం, గోల్డ్ కూడా లోపల పెట్టేద్దాం. ఇంకేముంది, లోపలికి వెళ్ళాల్సింది, అంతే. ఓకే, ఇంకైతే అవర్ జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం అబ్బా. ఓకే, వెళ్ళేటప్పుడు వాటర్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం, యూజ్ అవుతుంది కదా అబ్బా నెదర్లో. ఓకే, ఫాస్ట్గా. అరే యార్, బై మిస్టేక్ క్లిక్ అయిపోయింది. ఓకే టెక్ పదండి. వెయిట్, లెట్ మీ సీ ద కోఆర్డినేట్స్ ఆఫ్ అవర్ ఎండ్. దాని పేరేంటి, స్ట్రాంగ్ హోల్డ్. ఎస్, 1 minute. ఓకే, ఇప్పుడైతే ఇన్వెంటరీ చెక్ చేద్దాం. అవును, వెయిట్, ఇటు సైడు. అరే షెల్కర్ మర్చిపోయాను. సూపర్, హైలైట్, అదిరిపోయిందిరా, సూపర్ అనియా. ఓకే, ఇదేంటిది ప్రెస్ అవ్వట్లేదు, ఆగండి ఒకసారి. అన్నీ బాగానే ఉన్నాయి. కోఆర్డినేట్స్ ఎటు వెళ్ళాలి? సరే, అటు పక్కకి అనుకుంటా. ఓకే, షెల్కర్ తీసుకొని వచ్చేసి బయలుదేరిపోదాం అటు పక్కకి. ఓకే, లెట్స్ గో. ఓకే, ఫాస్ట్గా. ఎస్, క్లోజ్ ద డోర్. ఎస్, ఇక్కడ పెట్టేశాను అబ్బా, మర్చిపోయాను పెట్టేసి. ఓకే, గ్యాస్ టియర్ కలెక్ట్ చేశాను, కొంచెం చాలా రేర్, అది మాత్రం అర్థమైంది. ఓకే, గ్లాస్ కూడా తీసేసుకుందాం. పెట్టే లోపల స్టాక్ సరిపోయింది కరెక్ట్గా. ఇంకా పిక్యాక్స్. అరే బ్రేక్ రా, ఆగండి, అన్నీ ఉన్నాయిగా. ఓకే, లెట్స్ బ్రేక్ ఇట్. ఎస్, ఇంకా డ్యూరబిలిటీ ఆర్మర్కి సరిపోద్దనే అనుకుంటున్నాను, చెక్ చేద్దాం అబ్బా, మరి చూద్దాం. ఇంకా ఎటు వెళ్ళాలి? మన ఇల్లు పైన టాప్ కూడా కడదామని అనుకుంటున్నాను, మరి చూద్దాం. ఫస్ట్ మనమైతే బీట్ చేసేద్దాం ఇంకొకసారి ఎండర్ డ్రాగన్ని, తర్వాత అయితే ఆ టాప్ కడదాం. గ్యాస్ చూడండి అబ్బా, హౌస్నే కవర్ చేస్తుంది. ఓకే సర్లేండి, ఎటు వెళ్ళాలి? ఎస్, ఐ థింక్స్ ఇటువైపే అనుకుంటున్నాను, ఆగండి. ఎస్, ఇటువైపే. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో.
ఓకే, అన్నీ ఉన్నాయి లేదు చూసుకుంటా. ఇప్పుడు నాకు క్రీపర్ కావాలి, నైట్ అవుతుంది కదా. ఓకే, క్రీపర్ దొరికితే మనకి దాంతో అదేంటి గన్ పౌడర్ తోటి ఐటమ్స్ కూడా తెచ్చాను కదా, షుగర్ కేన్, పేపరు, ఇంకా రాకెట్స్ చేసుకోవడమే. మళ్ళీ వస్తుంది అబ్బా రాకెట్స్, అందుకని. అరే రే 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 జంప్ చేద్దాం అనుకున్నాను అబ్బా, అది అవ్వలేదు. సర్లేండి, కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు, తప్పదు. వెయిట్ వెళ్ళాల్సింది ఇటు. ఓకే, వెళ్ళాల్సింది అయితే ఇటు, అటు కాదు. నేను ఆత్రంగా ఆవేశంగా వెళ్తున్నాను. బెడ్ రే, ఓకే. అరే యార్ బెడ్, ఇప్పుడు ఈ బెడ్, అరే షీప్ వేసేద్దాం. ఓకే, పోవు చచ్చిపోవు. ఇంకా రెండేరా, నైట్ అవుతుందిరా, ఇంకా రెండేరా. అది ఆడు కనబడింది. ఎస్, మామూలుగా ఉండదు మనతోటి. 2 దొరికేసింది. సూపర్ దొరికేసినాయి 2. అయిపోయింది. ఓకే, మిస్ అయింది అయినా. ఓకే, వచ్చేస్తున్నా టీరిడిరి, స్ట్రాంగ్ హోల్ దగ్గరికి వచ్చేస్తాను టీరిడిరి. ఓకే, కాపీరైట్స్ రావు. ఒరిజినల్ సాంగ్ పెడితే వస్తాయి కదా, మన మ్యూజిక్ ఎగ్జాక్ట్ రాదు, కాపీరైట్స్ కూడా రావు అని అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇంకా లేట్ చేయకుండా అయితే సముద్రంలో వెళ్ళిపోద్దాం. ఓకే, నైట్ అవుతుంది. నేను ఎక్కడన్నా పడుకోవడానికి చిన్న ఐలాండ్ టైప్లో ఉంటే బాగుండు, లేకపోతే అదర్ సైడ్కి వెళ్ళి పడుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏదో ఉన్నట్టుంది ల్యాండ్, చిన్నది ఐలాండే కదా, పడుకోవచ్చు అక్కడ. లైక్ యాక్చువల్లీ వెళ్ళాల్సింది ఇటు అనుకుంటాను అక్కడ. సరే, ఇంకా నైట్ అవ్వలేదుగా, కంటిన్యూ అవుదాం. ముందు పడుకుందాం. ఓకే, ఇక్కడ ఏదో కనపడింది. ఇక్కడ చెస్ట్లు ఉంటాయో ఉండవా అబ్బా, నాకు గుర్తులేదు. అన్నీ ఫ్లింట్లే వస్తున్నాయి. మన పికాక్స్ మామూలుగా కాదు, ఓపీ పికాక్స్ బోల్తే. జస్ట్ ఉంది, సూపర్. తీసేద్దాం, కోల్ పెట్టుకుందాం. అవసరం లేదు. అరే బబుల్స్ రా, అరే పైకి పద, ఫాస్ట్గా. అది వచ్చా. అరే రే పైకి రే ఏంటిడు. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ ఏదో ఉంది, మరి స్ట్రక్చర్ కాదు, ఐలాండ్ టైప్లో. ఎక్కేద్దాం. ఎలాగో మనం వెళ్ళాల్సిన రూట్ కూడా ఇదే. దారిలో క్రీపర్లు తగిలితే వేసుకొని వెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ టేబుల్ లేదు, తెచ్చుకోలేదు. ట్రీస్ కొట్టాల్సిందే అబ్బా, కొడదాం. ఓయ్, అదిగోండి అక్కడ ట్రీస్ ఉన్నాయి. మనం ఎలాగో వెళ్ళాల్సింది కూడా ఇటే. జంప్, లెట్స్ గో. వెయిట్, సీదా వెళ్ళాలి. సరే, ట్రీస్ కొట్టుకొని అటు వెళ్ళిపోదాం. వెయిట్, వేర్ ఆర్ ద ట్రీస్? ఎస్, హియర్. యాక్స్ కూడా ఇంట్లోనే పెట్టేశానా? నా దరిద్రం నాతో బాగా ఆడుకుంటుంది అబ్బా. రే, ఇక్కడ విలేజ్ ఉందా దగ్గరలో? విలేజ్ ఏం చేస్తున్నాడు మరి ఇక్కడ? రే, విలేజ్ ఉందబ్బా ఇక్కడ ఎక్కడో, అది మాత్రం నిజం. విలేజర్స్ ఇంతలా కనబడుతున్నారంటే సమ్వేర్ వీఆర్ నియర్ టు ఏ విలేజ్ అనమాట. నేను ఇప్పుడు దాన్ని ఎతకాలని చెప్పట్లేదులేండి, జస్ట్ అంటున్నాను. సరేలేండి, మనం ఫాస్ట్గా చెట్టు కొట్టేద్దాం. కొంచెం వుడ్ ఉంటే చాలు, క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఆల్, దానికోసమే. ఎస్, ఫాస్ట్గా కొట్టు, సూపర్ కొట్టు. ఎస్, అంతే అయిపోయింది. 4 వచ్చినాయి, సరిపోతాయండి. ఇంకా వెళ్ళిపోదాం. మన జర్నీని రీస్టార్ట్ అయితే చేద్దాం. ఎటు 1000 వచ్చాను. సీన్ ఎటు వెళ్ళాలి? ఇటే కదా, ఎలేట్రా వచ్చేయమ్మ. కానీ డ్రాగన్ బీట్ చేసేటప్పుడు మాత్రం ఎలేట్రా వేసుకోండి. ఎస్, వేసుకోను నేను. రే, సముద్రం మధ్యలో దొరికిందని మాత్రం చెప్పొద్దురా నాకు. రే గాల్లోకి అమ్మయ్య, చెట్లు వచ్చినాయిలేండి. కంగారు పడ్డా, సముద్రం మధ్యలో దొరికిందనా. సేమ్ దానికి వెళ్తున్నాను అనుకుంటాను. ఓకే, 6. దిగిపోదాం. ఓకే, ఏంటిది చెంకు లోడ్ అవ్వట్లేదు. ఓకే, లోడ్ అయింది. తిని ఫాస్ట్గా. ఎస్, ఎంత ఆర్ వెయిట్, లెట్ మీ ఇటు వెళ్ళాలి. ఇంకా సీదా వెళ్ళాలి, ఇటు స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. ఇటు వెళ్తే అప్పుడు క్రీపరే కదా అది. క్రీపర్ రామ్మరా.
మెరుపు తీగ, మెరుపు కాదు తీగ కాదు, నన్ను చంపడానికి వచ్చింది. నువ్వే షో నన్ను చంపేదనుకున్నా. వచ్చిందా అమ్మయ్య. ఒరే గన్ పౌడర్ రా. సర్లేండి, 600 అరౌండ్ వరకు వెళ్ళాలి మనమైతే. విలేజ్ ఉంది. మన పాత విలేజా? వావ్, ఇట్స్ నైస్. మందేనా ఇది? మన విలేజ్ అయితే చెస్టులు ఖాళీగా ఉంటాయి. నాకు బాగా గుర్తు, చెస్టులు దేన్ని వదలలేదు మనం. మందే అనుకుంటా. అబ్బా, నాకు ఇల్లు చూస్తే అర్థమైపోద్ది పరిస్థితి. మంది కాదు గైస్, ఏదో ర్యాండమ్ విలేజ్కి వచ్చినట్టున్నాము. కానీ ఉంటే ఇక్కడే ఈ కిందే ఉంటుంది మనకు కావాల్సిన స్ట్రాంగ్ హోల్డ్. అయితే మేబీ ఉంటే ఈ కిందే ఉంటుంది. ఓకే, ఇటైతే వెళ్దాం. ఇక్కడైతే హోల్ ఉంది, ఇటేనా? అది కింద వాటర్ పెట్టాను. ఓకే బాయ్. రే స్ట్రైట్ వాటర్ ఉందిగా, అమ్మయ్యా. ఓకే బాయ్. ఓకే, ఎండర్ పోర్టల్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు ఎండర్ ఐస్ క్రియేట్ రే. ఓకే, ఇటు ఒకటి వచ్చాంగా, ఇటు అదే గొప్ప చెప్పాలంటే. రావడమే పెద్ద గొప్ప, మళ్ళీ ఎటు వెళ్ళాలని అడగకూడదు అనమాట. ఇక్కడి నుంచి కిందకైతే కిందకైనా కొంప తీసి. ఓకే, ఇటో వచ్చాను. లేదబ్బా, ఇటు కాదు, పైకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. వాయిస్ కొంచెం తక్కువ వినపడుతుంటే మాత్రం రియల్లీ సారీ గైస్. మైక్ హ్యాండ్ ఇచ్చింది, హాఫ్ వాయిస్ వినపడలేదు. ఇప్పుడు దాన్ని డబ్బింగ్ చెప్పాలి నేను. ఓకే, ఇక్కడ ఎక్కడ ఉంటుంది స్ట్రాంగ్ హోల్డ్, అది మాత్రం నిజం. ఎల్రా బాబు, ఎల్రా. ఈ డోర్స్లో నుంచి వెళ్తుంటే ఎక్కడో సమ్వేర్ వేర్ ఎక్కడో ఉంటుంది. వెతుకుదాం, ఆగండి. ఓకే, ఇక్కడ లైబ్రరీ అనుకుంటా. దొరికింది. యాక్చువల్లీ నేను ఒక మిత్ చూసా గైస్. అదేంటంటే, ఓకే పెట్టి ఏమైంది? అంతే. రే ఏం చేస్తున్నారా? దీని కింద మనకి గోల్డ్ ఆ టైప్లో దొరుకుతాయంట, ఫేక్ ఆఫ్ కోర్స్. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ హోల్లో ఇక్కడ ఉండొచ్చు, దాని లోపల కూడా ఉండొచ్చు అన్నారు. ఇప్పుడు నాకు బెడ్ కావాలి 100కి 200%. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ప్లాంక్స్. ఇలా కొంచెంగా పెట్టుకోవడం మేలు కదా గైస్, అలా స్లైడ్ చేయడం కన్నా. ఓకే, కమాన్ గో. ఇప్పుడు ఆఫ్ తీర్బే. ఓకే, బెడ్ రీస్పాన్ పాయింట్. రే నైటా? సరే పడుకో బాబు, పడుకో. అబ్బా, మెడికల్ సైన్ చూడండి. మన ఫ్యూచరే అది. ఇప్పుడు మన ఫ్యూచర్ అది మాత్రం నిజం గైస్. మన ఫ్యూచరు నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఇక్కడికే రావాలి కాబట్టి. అదే మన ఫ్యూచర్, నాకు అర్థమైపోయింది నా ఫ్యూచర్. ఇప్పుడు చెస్ట్ వస్తుంది. ఐటమ్స్ కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. అవసరం లేనివన్నీ దారిలో దొరికినాయి చూడండి, అలాంటివి. ఎలేట్రా కూడా అవసరం లేదు. ఇవి క్రీపర్స్ దొరికితే వాడుకుందాం అనుకున్నాను, లేదు అవసరం లేవు. ఇవన్నీ అవసరం లేనివే. ఫుడ్ మాత్రం ఉంచుదాం గైస్, పనికి వస్తుంది. ఇది కూడా అవసరం లేదు. ఏమన్నా దాన్ని పడేకరా. లావా ఉంది చుట్టుపక్కల. ఇక్కడ దీంట్లో మనకి ఇది తీసుకెళ్ళాలండి 100%గా. ఓకే, ఇంకా బ్యాటిల్కి అయితే సిద్ధమైపోయాం అన్నమాట మనం. సో మొత్తానికి కష్టపడి
స్ట్రాంగ్ హోల్డ్కి వచ్చాం గైస్. సో అంతే అబ్బా, స్పెషల్గా ఉంది ఏంటబ్బా అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే ఇంతే. ఎందుకు అని మాత్రం అడగండి నన్ను. మరీ లాంగ్ అయిపోతుంది ఈ వీడియో, సగం వాయిస్ రికార్డ్ అయింది, రికార్డ్ అవ్వలేదు చెప్పాలంటే. కాబట్టి ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ టాటా. చెప్పడం మర్చిపోయినబ్బా, నెక్స్ట్ వీడియోలోనే మనం డ్రాగన్ని బీట్ చేయబోతున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ టాటా. బాయ్ గైస్.